రాగి దోశ ఇలాగ రావాలంటే మనకి రాగులు అలాగే మినపప్పు ఉంటే చాలు. ఇలాగ మనము రాగి దోశ చేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు రాగి దోశ, చిన్న దోశ ఇలాంటివి చేసుకుంటా అంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. రెగ్యులర్గా ఇలాగ రాగి దోశ రాగులే వాడుతూ ఉంటాను. అది కానీ రాగి పిండి కాకుండా రాగులే తెచ్చుకొని వాడుతూ ఉంటాను. ఇప్పుడు చూడండి, వీటికి కావాల్సిన పదార్థాల్లో ముందుగా ఒక 1/2 కప్పు మినపప్పు, పొట్టు మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు అలాగే 2.5 కప్పు రాగులే డైరెక్ట్గా రాగులే తీసేసుకొని మొత్తం కరెక్ట్గా కొలతతో 2.5 కప్పు రాగులు అలాగే 1/2 కప్పు మినపప్పు తీసుకొని వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసేసుకొని చూడండి, వాటర్ వేసి క్లీన్ చేస్తే ఇందులో రాగులు కొంచెం ఎలాగైనా డస్ట్ ఉంటుంది కదా, మొత్తం అంతా పోయేంత వరకు బాగా క్లీన్ చేసేసుకోవాలి. బాగా క్లీన్ చేసేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఒక దగ్గరగా ఒక 6-7 గంటల పాటు మనం నానబెట్టుకోవాలి. రాగులు నానాలంటే కొద్దిగా టైం పడుతుంది. అందుకే మనం మార్నింగ్ నానబెట్టుకున్నామంటే ఈవినింగ్ సరిపోతుంది. ఇలాగ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను చూడండి ఎలాగున్నాయో. 6-7 గంటల తర్వాత నేను మార్నింగ్ నానబెట్టుకున్నా చూడండి, పైన పొంగు వచ్చింది, ఇలాగ ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా వాటర్ మళ్ళీ ఒక్కొక్కసారి కడుక్కొని మొత్తం అంతా జార్లోకి వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొరుగులు క్లీన్ చేసేసుకొని వాటర్లో క్లీన్ చేసి ఇప్పుడు బొరుగులు వేసి తగినంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బొరుగులు వేసుకున్నా, ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని మొత్తం అంతా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి కూడా ఇలాగే మిక్సీ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మనం ఉదయాన్నే చూపిస్తాను చూడండి. ఉదయానికంతా ఇలాగా ఉంది పిండి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత తీసుకొని సపరేట్ చేసేసుకొని ఇప్పుడు అందులోకి సాల్టు అలాగే వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం అప్పుడప్పుడు తీసుకుంటా అంటే హెల్త్కి కూడా చాలా మంచిది. రాగులు కదా, రాగులు డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. చూడండి, సాల్ట్ వేసుకున్నాను, అలాగే వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం దోశ వేసేసుకోవడమే. దోశ వేసేసుకునే ముందు మనం ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్ బాగా పట్టించాలి. మొత్తం ఆనియన్ ఎంత బాగా మనము స్ప్రెడ్ చేసినామంటే దానిపైన మనకి దోశ అంత ఈజీగా బాగా వస్తుంది. చూడండి, ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఆనియన్ తీసుకొని బాగా మొత్తం అంతా అప్లై చేసేసుకోవాలి. మొత్తం అంతా ఆనియన్ అప్లై చేసినామంటే ఈజీగా వస్తుంది. మన దోశ తీయడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మొత్తం అప్లై చేసిన తర్వాత చూడండి, కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం దోశ వేసేసుకోవడమే. ఆయిల్ అప్లై చేసుకున్నాం చూడండి, కొద్దిగా అప్లై చేసుకున్నాం. తర్వాత కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే టోటల్గా ఆయిల్తోనే చేస్తున్నాను, నెయ్యి కానీ వాడట్లేదు. ఇప్పుడు మొత్తం మనకి దోశ వేసేసుకోవడమే. మీకు అలా కాకుండా మామూలు దోశలా కావాలంటే వాటర్ వేసుకొనైనా మనం లూజ్గా వేసుకోవచ్చు. పైనుండి కప్తో వేసుకున్నా కూడా బాగా కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలాగా మొత్తం అంతా దోశగా వేసేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు, పైన ఉండే పిండి అంతా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు అలాగే పైన కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆయిలే వేసుకుంటాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. మొత్తం అంతా కాలింది కదా, మనం ఆయిల్ వేయకుండా ఈజీగా ఇలాగే వస్తుంది దోశ. మనం ఆనియన్ పట్టించినాం కాబట్టి మొత్తం ఆనియన్ అప్లై చేసాం కాబట్టి ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి అలాగే నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా దోశకంతా అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. ఒకవేళ ఇందులోకి మనం మెంతులు కానీ వేసుకోవచ్చు, కానీ మెంతులు వేసుకుంటే రాగి దోశ ఎక్కువ పులుపు వచ్చేస్తుంది. అందుకోసమే నేను మెంతులు వేసుకోలేదు. మెంతులు వేసుకుంటే కూడా బాగుంటుంది, కానీ ఎక్కువ పులుపు అయిపోతుంది అనేసి నేను మెంతులు కానీ వేయకోకుండా ఓన్లీ మినపప్పు రాగులు మాత్రమే వేసుకున్నాను. చండి దోశ తీయడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. అసలు ప్యాన్కి అతుక్కోదు. చూడండి, ఇలాగ సింపుల్గా మనం 2 వైపులా కాల్చుకుందాము. 2వ వైపు కూడా కాలుస్తాను చూడండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. రాగి దోశ రెడీ అయిపోయింది. వేడిగా చట్నీతో తీసుకున్నామంటే ఎర్ర చట్నీ అయినా లేదా పల్లీల చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా దేంట్లోకైనా కూడా
బాగుంటుంది దోశ. ట్రై చేయండి. ఇలాంటి దోశ మనం ఒక 2 తీసుకుంటే చాలు, మార్నింగ్ టిఫిన్కి సరిపోతుంది. 2 వైపులా కాల్చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. రాగి దోశ రెడీ అయిపోయింది. చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వేడివేడిగా పల్లీ చట్నీతో తీసుకున్నామంటే రాగి దోశ సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.